వామపక్ష పార్టీలన్నీ కూడా కలిసి గతంలో ఒక అఖిలపక్షంగా ఏర్పడి అందులో అప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలతోటి ఒక అఖిలపక్షంగా ఏర్పడి ఒక పోరాటం చేశాం. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ తరుణంలో గతంలో మనం పనిచేసినటువంటి యొక్క ఏదైతే మేము దాని మీద ఆందోళన చేశామో అవే పరిస్థితుల్లో నేరు నెలకొని ఉన్నప్పుడు దీని మీద మేము ఒక అభిప్రాయము, ఒక స్పష్టత కావల నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. రెండవది, ఆ రోజు మేము చేసినటువంటి పోరాటం అఖిలపక్షంగా ఈ ప్రభుత్వంలో మా పోరాటం జరిగిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడున్నటువంటి అధికార పార్టీని ఓడించి నేటి పాలకపక్షాన్ని ఎన్నుకున్న టైంలో వారికి వచ్చినటువంటి మెజార్టీ, కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి మెజార్టీని చూసి కూటమి నాయకులు ఒక భ్రమలో ఉన్నారు, ఒక ఊహల పల్లకిలో ఉన్నారు. ఇది కేవలం మా వల్లనే వచ్చిన ఈ 30,000 మెజారిటీ, గత ప్రభుత్వాన్ని మేమే ఎదుర్కొన్నాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అఖిలపక్షంగా వామపక్ష పార్టీలుగా మేము చెప్పదలిసింది, మీరు ఊహల్లోంచి బయటికి రండి, మీరు భ్రమపడుతున్నట్టుగా వాస్తవం కాదు, ఆ భ్రమ నుంచి కూడా బయటపడమని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వపు విధ్వంసము, అరాచక పాలన నుంచి ప్రజలు ఎడ్యుకేట్ అయి వేసినటువంటి ఓట్లు అవి. ఆనాడు అఖిలపక్షం సేవ్ కావాలనే ఒక సంస్థ పెట్టి ఈ నియోజకవర్గంలో ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలకు వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా, అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు వ్యతిరేకంగా, గ్రావెల్కి వ్యతిరేకంగా, దళితుల మీద దాడులకు వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని మా అఖిలపక్షం నిర్వహించింది. మేము చేసినటువంటి పోరాటం ఫలితంగానే ఇక్కడ ఈనాటి కూటమి ప్రభుత్వం గెలిచింది. వాళ్ళకు వచ్చినటువంటి మెజార్టీ కూడా కేవలం మేము చేసినటువంటి ప్రజా ఉద్యమాన్ని మాత్రమే చూసి ఆనాటి విధ్వంస పాలన వ్యతిరేకించి ప్రజలు వేసినటువంటి ఓట్లుగానే చూడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అట్లా కాకుండా ఇది మా గొప్పతనం వల్ల వచ్చిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం కనుక, కూటమి పాలకులు కనుక భావిస్తే అది కేవలం మీ భ్రమేనని చెప్పి మేము ఒక స్పష్టత ఇవ్వదలిసాం. రెండో స్పష్టత ప్రజలకు ఇవ్వదలిసింది ఏంటంటే, ఆనాటి పాలనకు వ్యతిరేకంగా మేము చేసినటువంటి ఆందోళనలు మీరందరూ కూడా మాతో కలిసి వచ్చారు, కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా. కానీ ఈరోజు చూస్తే, గత 2 సంవత్సరాల్లో చూస్తే ఆనాటి ప్రభుత్వ పాలనకి నేటి పాలనకి, కూటమి పాలనకి పెద్దగా తేడా ఏమీ లేదు. దానిని మించిన విధ్వంసం, దానిని మించిన ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, దానిని మించిన ఆక్రమణలు, దానిని మించిన భూ ఆక్రమణలు, గ్రావెలు, దళితుల మీద దాడులు, అవినీతి, మున్సిపాలిటీల అవినీతి, ఇవన్నీ కూడా గతానికి మించి ఉన్నాయి. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మా అఖిలపక్షంగా మేము కావాలి ప్రజలకు స్పష్టత ఇవ్వదలిచాం. 2 సంవత్సరాల సమయం ఇచ్చాము ఈ కూటమి పాలనకి. మా అధికారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తామని చెప్పినటువంటి రవిచంద్ర గారు దీని మీద ఏమి చేస్తున్నారు, ఇదంతా కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి పాలకుల మీద ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.